దేవుడి సేవలలో రాజకీయాలు లేకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వపు బాధ్యత. రాజకీయపరమైన విమర్శ వచ్చినప్పుడు అధికార యంత్రాంగంతో సమాధానం చెప్పించి ఆ వివాదం అక్కడితో క్లోజ్ చేయడం అన్నటువంటి అధికార పక్షపు బాధ్యత. అది వదిలేసి దాన్ని సాగతీసి చేసుకుంటున్నారు. మరి ఇది భగవంతుడే తన మహిమని ప్రదర్శించడానికి, వాస్తవాలేంటో నిగ్గు తేల్చడానికి ప్రజల్లో చర్చకు తెస్తున్నాడేమో మనకు తెలియదు. తాజా పరిణామం ఏదైతే గోశాలకి జరిగినటువంటిది, గోశాలకు సంబంధించి ఒకప్పుడు గో సంరక్షణశాల, ఇప్పుడు గోశాల. ఈ గో సంరక్షణశాల నుంచి గోశాలగా మార్చింది 2020లో. అలాగే దేశీయ ఆవుల్ని, ప్రత్యేకించి అధిక పాలిచ్చే ఆవుల్ని తెచ్చింది అప్పుడే. 500 ఆవులు తెచ్చారు. 1800 లీటర్ల నుంచి 2000 లీటర్ల పాలు వచ్చాయి. ఆ పాలని తోడువేసి కాగబెట్టి తోడేసి అందులో నుంచి వచ్చిన పెరుగు నుంచి మజ్జిగ చిలికి అట్లా వచ్చిన వెన్నని తీసుకెళ్లి నవనీత సేవ లాంటివి కూడా చేశారు. ఇప్పుడు అన్ని ఆవులు ఉన్నాయా లేవా? ఆ ఆవులకి ప్రతి ఆవుకి కూడా తన జీవిత కాలంలో 5 నుంచి 7 సార్లు చూలు వస్తుంది, అంటే బిడ్డలను కంటుంది. ఆ కనేటటువంటి సిస్టమ్ని ఈ 2020 తర్వాతనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ద్వారా చేశారు. ఇంతకుముందు నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టాను. ఇదంతా జరిగినాయి. దాంతో పంచద్రవ్యాలు లాంటి ఏర్పాట్లు చేయడం కానీ, అక్కడ అమ్మడం కానీ ఇట్లాంటివి కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆవులు చనిపోయినాయి నిర్లక్ష్యం వలన అని భూమన కరుణాకర్ రెడ్డి, అబ్బే అసలు ఇవన్నీ తప్పుడు ప్రచారం, తప్పుడు ఫోటోలు అని చెప్పి అధికార పక్షం, ఆ తర్వాత ఈవో చైర్మన్ జోక్యం చేసుకుని 43 ఆవులు చనిపోయినాయని, 42 ఆవులు చనిపోయినాయి, ఇవన్నీ వృద్ధాప్యంతో చనిపోయినాయి లేకపోతే అనారోగ్యంతో చనిపోయినాయి అని. అయితే తాము చూపించిన దూడలు అయ్యేందుకు చనిపోతాయి అని చెప్పి ఇటు కరుణాకర్ రెడ్డి బురద చల్లుతున్నారంటూ ఇటు అధికార పక్షం స్వయంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లో ఆగ్రహం వ్యక్తం చేయడం, మంత్రులు జోక్యం చేసుకొని మంత్రులందరూ మాట్లాడటం, స్వయంగా ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దమ్ముంటే 17వ తారీఖు ఉదయం నేను అక్కడికి వస్తాను, ఏదైతే గోశాల దగ్గరికి మీరు కూడా రండి అని చెప్పి ఆల్రెడీ భూమన కరుణాకర్ రెడ్డి అదే చెప్తున్నారు. నేను సిద్ధము, నా మీద కావాలంటే తప్పు అయితే కేసులు పెట్టుకోండి అన్నటువంటిది. ఇప్పుడు అదే ఫైనల్ అయ్యింది. తాజాగా చూస్తే తెలుగుదేశం పార్టీ కౌంట్ డౌన్ ప్రారంభమై జగన్కి భూమన కరుణాకర్ రెడ్డి ఇదే మా ఛాలెంజ్, ఏదైతే 17వ తారీఖు గోశాల దగ్గరికి వస్తున్నాము మీరు నిరూపించుకోండి అని అడగటం, దానికి ఇటు వీళ్ళు కూడా సేమ్ రెడీ అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి అక్కడే తెలుగుదేశానికి సమాధానం చెప్పారు. గౌరవనీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు చాలా ఆవేదనతోనూ ఆవేశంతోనూ మాకు ఛాలెంజ్ విసురుతూ రేపు గోవుల పరిస్థితి చూద్దామని అన్నారు. ఆ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తూ ఖచ్చితంగా వస్తున్నాను. కాబట్టి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకి రండి అని చెప్తున్నారు. తిరుమలలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్న సంగతి మీకు తెలిసి కూడా ఈ రకమైనటువంటి మాట వాడడం చాలా తప్పు. అందులో ముఖ్యమైన విషయం, గోవులు చనిపోయినటువంటి తిరుపతి గోశాలలో, తిరుమలలో కాదు అన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మీరు ఈ రకంగా ఒక ట్వీట్ చేయడం అన్నది దాన్ని అజ్ఞానం అనాలో, అద్భుతమైనటువంటి మీ మహా తెలివి అనుకోవాలో, దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పల్లా శ్రీనివాస్ గారు, నేను మీ ఛాలెంజ్ని స్వీకరించి అక్కడికి వస్తున్నా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి గోవుల్ని చూస్తే చనిపోయిన గోవులు రావు. నేను చనిపోయిన గోవుల గురించి చెప్పాను కనుక చనిపోయినటువంటి గోవుల సంఖ్యని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు మీ ఈవో చెప్పినటువంటిది చూడండి అంటూ ఆయన పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ఏదైతే గోవుల సంఖ్యను వెలికి తీయాల్సినటువంటి మీ ఈవో గారు 43 ఆవులు చనిపోయినారని ప్రకటన కూడా చేశారన్న సంగతిని ఈ సందర్భం మీకు గుర్తు చేస్తున్నా. మీ ఛాలెంజ్ స్వీకరించి రేపు ఉదయం 10 గంటలకి తిరుపతి గోశాలలో కలుద్దాం. ఇట్లు ప్రేమతో మీ భూమన కరుణాకర్ రెడ్డి అంటూ ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. అంటే తిరుమలకు సంబంధించి ఛాలెంజ్ విసిరారు, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నారు. ఇప్పుడు నిజంగా ఆ ఛాలెంజ్కి తగ్గట్టుగా భూమన కరుణాకర్ రెడ్డిని రానిచ్చి అక్కడంతా చూస్తారు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఇంతకాలం నుంచి 2014 నుంచి ఎన్ని రిజిస్టర్ అయినాయి, వాటికి ఎన్ని పిల్లలు పుట్టినాయి, అందులో ఎన్ని వట్టిపోయినాయి, వట్టిపోయిన గోళ్ళు ఎన్ని చనిపోయినాయి, వాటికి ఎన్ని పోస్ట్ మార్టం జరిగింది, అలా కాకుండా అక్కడ కనిపించకుండా పోయినాయి ఎన్ని, లేదా అన్నీ సక్రమంగానే ఉన్నాయా, ఇవన్నీ లెక్కలు తీస్తారా చూడాల్సి ఉంది.